Hey guys. So in today's class, in the previous classes, okay, I have to recap first. Okay, forgot that. Okay, so in the previous classes, we have learned about matplot library, so how to take a file and plot it. And in the very this week we have learned numpy. Okay, numpy లో ఒక ఇమేజ్ ని ఎలా ప్రాసెస్ చేయాలి, బికాస్ యువర్ machines does not understand an image. How can you convert this image into numbers? Okay, which is the collection of a row and columns. ఒక అరేగా ఒక ఇమేజ్ ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఆ అరేని మిషన్ రీడ్ అయ్యే ఫార్మెట్ లో ఎలా చేంజ్ చేయాలి, డైమెన్షన్స్ ఎలా ఎక్స్పాండ్ చేయాలి, డైమెన్షన్ ఎలా యాడ్ చేయాలి, ఓకే, బిగ్ వాల్యూస్ గా ఉన్న వాటిని 0 to 1 వాల్యూగా ఎలా కన్వర్ట్ చేయాలి. సో ఇవన్నీ కూడా we have learnt. ఓకే, సో వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ద పిక్సెల్ ఇస్ 255. ఇలాంటి చాలా what do you say, what I can say is we have learned a lot of things. Okay, and I told you people specifically to practice all these important things, because this is one part of the your IIML project. Okay, so I hope you have tried it with any of your photo or your brother's photo, your sister's photo. So try to convert an image into array and submit it అని చెప్పి నేను లాస్ట్ క్లాస్ టాస్క్ ఇచ్చాను. I don't know how many of you have done it. Okay, so those who haven't completed it, okay, it's not acceptable guys. So please send. Okay, మీరు కన్వర్ట్ చేసి ఒక ఇమేజ్ ని లోడ్ చేసిన స్క్రీన్ షాట్, దాన్ని కన్వర్ట్ చేసి అరేగా ఉన్న స్క్రీన్ షాట్, అరే స్క్రీన్ షాట్, రెండు స్క్రీన్ షాట్స్ కూడా నాకు వాట్సాప్ లో ఆ గ్రూప్ లో మీరు నాకు సెండ్ చేయాలి. ఓకే, ఫైన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టుడేస్ క్లాస్. సో let me give you a sum up. First, we have learned about basics of Python. Second, we have learned the what are the functions that are in the Python. ఓకే, సో ఒక ఫంక్షన్ ఎలా రాయాలి, డిఎఫ్ కీబోర్డ్ అలా రాయాలని నేర్చుకున్నాం. దాని తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ త్రీ ఇంపార్టెంట్ లైబ్రరీస్. వన్ ఇస్ NumPy, న్యూమరికల్ పైథాన్, విచ్ హెల్ప్స్ అస్ టు కన్వర్ట్ ఎనీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్, అరేస్. ఓకే, మ్యాట్రిక్స్ కానీ వన్స్ రోస్ అండ్ కాలమ్స్ గా కన్వర్ట్ అయిన తర్వాత ఆ అరేని మీరు మ్యాట్రిక్స్ గా కూడా, వెక్టార్ గా కూడా ఎలా ఎలా కావాలంటే అలా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో డైమెన్షన్స్ గురించి, యాక్సెసెస్ గురించి, ఓకే, యాక్సెస్ 0 అంటే కాలమ్, యాక్సెస్ 1 అంటే రో, యాక్సెస్ 2 అంటే అనదర్ డైమెన్షన్, ఆ థర్డ్ డైమెన్షన్ అని చెప్పి మీరు నేర్చుకున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా నోట్స్ సెండ్ చేశాను. డే 11 దాకా నోట్స్ మీకు అందుంటాయి. సో ఐ వాంట్ యూ టు go through all these notes. Okay, and before coming to the next class, I always insist you people to go through the notes of the previous class. అప్పుడు కంటిన్యూటీ ఉంటుంది. Okay, so yes, let us get started then. In today's class we are going to learn pandas. Okay, so what is pandas అంటే ఇది కూడా numpy లాగానే one of the external library. Okay, now what this pandas is going to do, why we are learning pandas. Okay, in an AIML class, how important is pandas, what is the role played by pandas in AIML అని if you ask me, there is one specific role. ఓకే, సి, బేసిక్గా మనం డేటా కలెక్ట్ చేసినప్పుడు, రా డేటా కలెక్ట్ చేసినప్పుడు కొన్ని ఎంటీ వాల్యూస్ ఉండొచ్చు. ఓకే, కొంత డేటా ఏమో సరిగ్గా లేకుండా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ తీసుకోండి. పాస్ట్ 10 డేస్లో ఉన్న టెంపరేచర్ నేను తీసుకున్నప్పుడు అన్ని 21, 22, 23, 21.5, 22.5, 23.45 అలాగే ఉన్నాయి. ఒక్క వాల్యూ మాత్రం 73 అని ఉంది. ఓకే, అది మీకే ఆబ్వియస్ గా తెలిసిపోతుంది దట్ ఈస్ అ రాంగ్ వాల్యూ అని. అక్కడ ఏదో తప్పు జరిగింది కాబట్టి, వాట్ యు సే, క్యాల్కులేషన్స్ లో ఏదో మిస్టేక్ జరిగింది కాబట్టి మనకి 73 అని ఉంది. ఇదేమో ఎర్రర్ వాల్యూ. ఓకే, ఇంకొక సినారియో ఏంటంటే, మండే టు ఫ్రైడే మీరు వాల్యూస్ తీసుకున్నప్పుడు ట్యూస్డే వాల్యూ మిస్ అయిపోయిందంటే అక్కడ ఎంటీ వాల్యూ ఉంటుంది. సో మీరు డేటా అన్నది సెన్సార్స్ నుంచి లేకపోతే ఒక డేటాబేస్ నుంచి లైవ్ గా కలెక్ట్ చేసి దాన్ని స్టోర్ చేసేటప్పుడు మీకు ఆ రా డేటా అన్నది కరెక్ట్ గా ఉండదు. ఓకే, సో డేటా అన్నది దానికి ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. కొన్ని వాల్యూస్ మిస్ అవుతాయి, కొన్ని వాల్యూస్ తప్పులు ఉంటాయి. ఓకే, సో కొన్ని వాల్యూస్ ఎంటర్ చేయటం మర్చిపోయి ఉంటారు.
ఓకే, కొన్ని వాల్యూస్ ఒక యూనిట్ లో ఉంటాయి. ఓకే, సో ఇలా కొన్ని వాల్యూస్ అన్ని దేర్ విల్ బి డిస్క్రిపెన్సీస్ ఇన్ ద డేటా. ఓకే, ఈ డిస్క్రిపెన్సీని హ్యాండిల్ చేయటమే పాండాస్ యొక్క పని అనమాట. నాట్ ఓన్లీ హ్యాండిల్, ఈ డేటాని మనకి పైథాన్ లోకి లోడ్ చేసి దాన్ని ఒక డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేసి, డేటా ఫ్రేమ్ అంటే సింపుల్ రోస్ అండ్ కాలమ్స్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి డేటా ఫ్రేమ్, ఒక ఒక ఎక్సెల్ షీట్ ని పైథాన్ రీడ్ చేయలేదు. అదే ఒక డేటా ఫ్రేమ్ గా మీరు ఇచ్చారంటే పైథాన్ అంటే మీ మీ మిషన్ లెర్నింగ్ మోడల్ రీడ్ చేస్తుంది. అందుకనే దాన్ని డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేయాలని చెప్తున్నాను అనమాట. సో డేటా ఫ్రేమ్ అంటే ఏంటి, సిరీస్ అంటే ఏంటి, ఆ ఇవన్నీ కూడా పాండాస్ ని ఎలా ఇంపోర్ట్ చేయాలి, దీన్ని బట్టి ఈ పాండాస్ ని సరౌండ్ చేసి ఈ రోజు క్లాస్ ఉంటుంది అనమాట. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ ఫస్ట్. ఓకే, సో లెట్ us launch Jupyter. I hope you can see the screen. Okay, so we will create a new notebook, and the notebook is for day 12. Okay, that's all. So what is today's concept? Topic is pandas, and let's run this. Okay. సో పాండాస్ గురించి మీకు డిస్క్రిప్టివ్ గా వాల్యూ తెలియాలంటే, పాండాస్ ఇస్ అ డేటా మ్యానిపులేషన్ ప్యాకేజ్ ఇన్ పైథాన్ ఫర్ టాబులర్ డేటా. ఓకే, డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ డేటా ఫ్రేమ్స్. ఓకే, సో ఒక ఎక్సెల్ షీట్ ని డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేసి పైథాన్ కి రీడబిలిటీకి ఈజీగా కన్వర్ట్ చేసి ఆ ఫార్మెట్ లో ఇవ్వటం పాండాస్ ఒక జాబ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ పాండాస్ యొక్క ఫంక్షన్స్ చూడండి. So these are very important. Okay, see, import data sets from databases, spreadsheets, CSV files, and more. Cleaning the data sets, for example, missing values తో మనం ఎతకటం. ఓకే, టైడీ డేటా సెట్స్ బై రీషేపింగ్ దేర్ స్ట్రక్చర్. ఓకే, సో ఒక మోడల్ ఏమో నేను 700 rows ని హ్యాండిల్ చేయలేను, 700 rows ని 350 గా 2 డేటా ఫ్రేమ్స్ గా స్ప్లిట్ చేసి ఇవ్వంటే అది కూడా పాండాసే చేస్తుంది. ఓకే, అగ్రిగేట్ డేటా బై క్యాల్కులేటింగ్ సమ్మరీ స్టాటిస్టిక్స్. సో డేటా అనాలిసిస్ సైడ్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఒక ఒక కాలం లో ఒక వాల్యూ చేంజ్ అవుతే ఇంకొక కాలం ని అది అలా ఎఫెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిఎంఐ తీసుకోండి. బిఎంఐ లో ఓకే, వెయిట్ హైట్ ని బట్టి బిఎంఐ క్యాల్కులేట్ చేస్తుంది. దీంట్లో ఇఫ్ ఐ చేంజ్ అ వాల్యూ ఆఫ్ ద వెయిట్, యువర్ బిఎంఐ కాలం విల్ ఆల్సో బి ఎఫెక్టెడ్. వెయిట్ అన్న కాలం లో నేను 35 kgs కి బదులు 45 kgs ఇస్తే బిఎంఐ కాలం ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే బిఎంఐ అన్న కాలం అన్నది వెయిట్ అన్న కాలం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో బిఎంఐ ఇస్ ది అవుట్పుట్, వెయిట్ ఇస్ ద ఇన్పుట్, మీన్స్ అవుట్పుట్ ఇస్ ఆల్టర్డ్ అకార్డింగ్ టు ద ఇన్పుట్. 45 kgs అంటే వేరే బిఎంఐ వస్తుంది, 35 kgs అంటే వేరే బిఎంఐ వాల్యూ వస్తుంది. నాట్ ఓన్లీ వెయిట్, హైట్ చేంజ్ చేసినప్పుడు కూడా. సో మీరు దీంట్లో ఇండిపెండెంట్ వేరియబుల్స్, డిపెండెంట్ వేరియబుల్స్ అన్న ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఓకే, నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏంటి, వెయిట్, హైట్, ఇవి రెండు కూడా దేన్ని డిపెండ్ చేసి ఉండవు. డిపెండెంట్ వేరియబుల్ ఏంటి, బిఎంఐ. ఈ బిఎంఐ అన్నది వెయిట్, హైట్ మీద ఆధారపడి ఉంటుంది కదా. సో దేని మీద ఆధారపడి ఒక వేరియబుల్ అన్నది ఇంకొక వేరియబుల్స్ మీద ఆధారపడి ఉంటే అదేమో డిపెండెంట్ వేరియబుల్ రిజల్ట్. ఓకే, వేరియబుల్స్ అన్నవి ఇంకొక వేరియబుల్ మీద ఆధారపడకపోతే అవి ఇండిపెండెంట్ వేరియబుల్. ఇప్పుడు హైట్, వెయిట్ ఏదైనా కావచ్చు. బిఎంఐని బట్టి వెయిట్ మారుతుందా, కాదు, వెయిట్ ని బట్టి బిఎంఐ మారుతుంది. సో హైట్ అండ్ వెయిట్ ఆర్ ఇండిపెండెంట్, బిఎంఐ ఈస్ డిపెండెంట్. ఓకే,
Once again, think about the scenario. Height and weight controls BMI. So height and weight is independent. BMI is dependent variable. Okay, BMI depends on height and weight. So that's why BMI is dependent. Height and weight does not depend on BMI. So that's why they are independent. ఓకే, సో నెక్స్ట్ టైం నేను డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని ఏంటని అడిగితే మీరు చెప్పడం తెలుసుకోవాలి. దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ లాట్ ఇన్ ద రిగ్రెషన్. Okay, so there are few concepts called linear regression and logistic regression. సో అవి ఒక అల్గోరిథమ్స్ అన్నమాట. సో అవి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ మీద కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే, సో ఎస్, సో ఒక కాలం కి ఇంకో కాలం కి ఉన్న రిలేషన్షిప్ కో రిలేషన్ ఇక్కడ వర్డ్ ఉంది చూడండి. రిలేషన్షిప్ డిఫైన్ చేయడానికి we sometimes use pandas. Okay, and we can also visualize the data sets using pandas. Okay, visualization కి సెపరేట్ ఎక్స్టర్నల్ లైబ్రరీ యూస్ చేయాలంటే మ్యాట్ప్లాట్ యూస్ చేయొచ్చు. కాదు నేను ఇంకో లైబ్రరీ యూస్ చేయదలుచుకోలేదు, pandas లోనే విజువలైజ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే కూడా pandas లో కూడా అలా ఒక ఆప్షన్ ఉంది. అది ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో లెట్ us స్టార్ట్ బై క్రియేటింగ్ a series first. How will you import pandas as PD? Okay, so PD is the nickname. What is the nickname for NumPy? NP. So for pandas, I'm taking a shortcut nickname is PD. So నేను pandas లో ఉన్న ఏ ఒక్క ఫంక్షన్ ని యాక్సెస్ చేసుకోవాలన్నా I will use PD dot. ఓకే, సో PD dot అని పెడితే నాకు pandas లో ఉన్న ఫంక్షన్స్ యాక్సెస్ అవుతాయి. ఇంపోర్ట్ చేసేసాను. ఓకే, సో నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్, ఓకే, ఐఎమ్ going to create a series one. ఓకే, సో pandas లో 2 డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఒకటి సిరీస్, ఇంకొకటి ఏమో డేటా ఫ్రేమ్. ఓకే, సిరీస్ కి డేటా ఫ్రేమ్ కి ఏం డిఫరెన్స్ అని అడిగితే సిరీస్ లో 1 ఇండెక్స్ 1 కాలం మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ రోల్ నెంబర్ 42 జ్వలిత, రోల్ నెంబర్ 43 నాగార్జున, రోల్ నెంబర్ 44 గీత, రోల్ నెంబర్ 46 ప్రసన్న. ఓకే, సో ఈ రోల్ నెంబర్ అన్నది ఇండెక్స్ కింద, ఓకే, ఈ నేమ్స్ అన్నవి కాలం కింద. సో సిరీస్ కెనాట్ హ్యావ్ మోర్ దెన్ 1 కాలం. ఓకే, అది సిరీస్ అన్నమాట. ఓకే, ఇదే డేటా ఫ్రేమ్ అంటే ఎన్ని కాలమ్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని రోస్ అయినా ఉండొచ్చు. దట్స్ ఆల్, సింపుల్. మీరు ఇదేనైనా ఇండెక్స్ కింద తీసుకోవచ్చు. ఓకే, సో లెట్ us క్రియేట్ ఎ సిరీస్. సో హౌ విల్ యూ క్రియేట్ ఎ సిరీస్? pd డాట్ సిరీస్ అంతే. సో దీనికి ముందు I'm going to create list. Boom. So names is equal to, let's create a list. Okay, so pd dot series name ఇచ్చేసి, okay, so names comma index is equal to 34, 35, 6 and 78, some random index. Okay, done. Let's run this. Okay, that's all. So let us view ser1 first series. So there you go. Okay, సో ఇప్పుడు మీరు మ్యామ్ ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి కదా, 2 ఇండెక్సెస్ ఇస్తే ఏమవుతుందంటే నథింగ్ విల్ హ్యాపెన్, ఓన్లీ దోస్ విల్ బి సి ఓకే ఓకే, యా డస్ నాట్ మ్యాచ్ విత్ ద ఇండెక్స్ అన్న ఎర్రర్ వస్తుంది మీకు, మేబీ ఫైన్. సో లెట్ us say 7 and 7 if you give. Oh, that's all. So this index accepts the repetitions as well, duplicates as well. Okay, so that's it guys, this is a series.
It has an index value which is 34, 5, and 7, 7. Okay, and it has names. Okay, only one column you can create. Okay, so let us try what do you say? Names to okay, just wait. Okay, so if you see, it won't accept one more argument. Okay, so that is why I told you there is only one column along with the index. So names two is not, I mean, second set of values or second column మీరు create చేయడానికి try చేస్తే it won't accept. That is your series. Okay, సో దట్స్ ఆల్. సో సిరీస్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే మీకు వన్ వాల్యూ ఉంది దాంతో డీల్ చేయబోతున్నారంటే సిరీస్ ఈజ్ ఇనఫ్. ఓకే, లేదు నాకు సరిపోదు, ఐ హ్యావ్ మల్టిపుల్ వాల్యూస్, ఇఫ్ యూ ఫీల్ దట్ వే you need to go ahead and create a data frame. Okay, so there are two data structures, one is the series, another one is the this one, data frame. Okay, so we have learned about series today, done with the series today. Okay, okay, something is happening to the console. Go. Fine, so let me run this. Done. ఓకే, సిరీస్ ఇస్ ఓవర్ గైస్. అంతే, ఇంకా సిరీస్ లో మీరు నేర్చుకునేటట్టు ఇంకా ఏమీ లేదు. సో దిస్ ఇస్ యువర్ డేటా ఫ్రేమ్. సో ఇప్పుడు సెర్ వన్ ని మీరు ఎలాగైనా మీరు రన్ చేయొచ్చు. సో సెర్ వన్ డాట్ హెడ్ యూస్ చేస్తే లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, సో సెర్ వన్ డాట్ హెడ్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, Loki and Thor joined the party. Okay, let's run this and run this. Okay, but when you give head, no, only first 5 values are displayed. ఓకే, సో మీరు 100 values ఉన్న సిరీస్ ని క్రియేట్ చేసి దాంట్లో ఫస్ట్ 5 values మాత్రం చూడాలనుకుంటున్నారంటే మీరు హెడ్ యూస్ చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ ఆల్సో యూస్ టెయిల్. ఓకే, టెయిల్ విల్ డిస్ప్లే ద లాస్ట్ 5 values. టైల్లో నేను 2 మాత్రం పెట్టానంటే బై డిఫాల్ట్ 5 డిస్ప్లే అవుతాయి. మీరు 2 మెన్షన్ చేస్తే లాస్ట్ 2 values మాత్రం వస్తాయి అన్నమాట. ఓకే, హెడ్ అండ్ టైల్. ఓకే, సో దట్స్ ఇనఫ్ అబౌట్ that's enough about series. Okay, so let us talk about creating a data frame, which is far more important. Okay, so that's it. Okay, so data frame, I'm going to use df as the keyword. So is equal to, now let us see how to load a file first. అంటే ఫస్ట్ ఒక సిఎస్వి ఫైల్ కానీ ఒక ఎక్సెల్ ఫైల్ కానీ ఎలా లోడ్ చేయాలో ఫస్ట్ చూద్దాం. ఓకే, సో లెట్ మీ ఓపెన్ మై డేటా సెట్స్ ఫస్ట్. Okay, so image data sets. Okay, so we have like this many data files. I worked out with all these. Okay, so let us see this one. So this is a text file with the spaces. Okay, and if you see, wait. So this is an Excel file. Okay, so this one is there. Excel files ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు. Okay. Then there is a CSV file also. Where is the CSV file? Can you see diabet CSV anywhere? Ah, there it is. So this is a CSV file. You can see different symbols are there now. Okay. So ఇది ఎక్సెల్ ఫైల్ కి సంబంధించిన లోగో వేరే ఉంది, ఇది వేరే ఉంది చూడండి. సో ఐ విల్ ఓపెన్ దిస్ విత్ నోట్ ప్యాడ్. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. సో వాట్ ఆర్ దీస్ ఆర్ కమా సెపరేటెడ్ వాల్యూస్. ఓకే,
So all are given in commas. Commas the separate and values. This is a CSV, this is text file, and you know how an Excel file will look. ఓకే, సో ఇప్పుడు ఈ మూడు ఫార్మాట్స్ కూడా మనం మీ మీరు తీసుకున్న ఫైల్, మీరు క్యాగల్ నుంచి డౌన్లోడ్ చేసిన డేటా, మీరు ఎంచుకున్న ఫైల్, మీరు ఎలా ఏ ఏ ఫైల్ అయినా సరే అది మీరు లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ షో యూ అ డెమో ఆఫ్ హౌ టు లోడ్ ద ఫైల్. So data frame is equal to pd dot. Okay. So let me teach you how to load a CSV file first. Okay. So function parent read underscore CSV. This is going to load a CSV file into your Python environment. Okay. Now let's go back here. Okay. So let me close the bracket. Let's go back to my data sets. Okay. So I have this diabet CSV file. I'm going to take its path. Okay, so then I will give it like this. ఓకే, ఇప్పుడు మనకి యూనికోడ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, సమ్ టైమ్స్. సో దాన్ని మీరు ఇన్వాలిడ్ ఎస్కేప్ సీక్వెన్స్ అని వస్తుంది. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి? బయట ఆర్ పెట్టాలి. ఓకే, హోప్ యూ పీపుల్ రిమెంబర్ దిస్. ఓకే, ఇప్పుడు మీకు ఆ వార్నింగ్ కానీ ఎర్రర్ కానీ రాదు. ఓకే, నౌ లెటస్ ఈ సిఎస్వి ఫైల్ అన్నది రోస్ అండ్ కాలమ్స్ గా కన్వర్ట్ అయ్యి, డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ అయ్యి, టాబులర్ డేటాగా కన్వర్ట్ అయ్యి డిఎఫ్ లో సేవ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు డిఎఫ్ చూడండి. ఓకే, డాట్ హెడ్ మాత్రం చూపిస్తాను, ఎక్కువ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయి అందుకని. ఓకే, సో దేర్ యూ గో, యూ గాట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇక్కడ చూసారంటే ఫైల్ ఎలా ఉంది, ఫైల్ ఎలా ఉంది, ఇలా ఉంది కదా, కమా సెపరేటెడ్ వాల్యూస్ గా ఉంది కదా. ఇక్కడ చూస్తే చక్కగా ఆర్గనైజ్ అయ్యి, ఓకే, ఇండెక్స్ నెంబర్ 0 నుంచి 4 దాకా చూపిస్తుంది. అంటే ఫస్ట్ 5 వాల్యూస్ అడిగాం కదా, సో ఫస్ట్ 10 వాల్యూస్ కూడా చూడొచ్చు మనం. ఓకే, సో నీట్ గా అవన్నీ కూడా ప్రతి రో కింద, ప్రతి కాలం కింద అరేంజ్ అయ్యి, అలాట్ అయ్యి, ఆర్గనైజ్డ్ గా మనకి డేటా ఫ్రేమ్ వచ్చేసింది. ఓకే, సో ఈ సిఎస్వి ఫైల్ అనేది డైరెక్ట్ గా పైథాన్ రీడ్ చేయలేదు. ఓకే, కాకపోతే ఈ దీని పైథాన్ రీడ్ చేస్తుంది, కాకపోతే మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం యూజ్ చేయలేము. ఓకే, దాని డేటా ఫ్రేమ్ గా కన్వర్ట్ చేసిన తర్వాత మనకి మిషన్ లెర్నింగ్ దాని కింద మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా, దట్స్ ఆల్. So this is your data frame, guys. How to read a CSV file. This is how you read a CSV file. Okay. ఇప్పుడు మీరు సిఎస్వి ఫైల్ రీడ్ చేసేసారు. ఓకే, సో లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ ఫైల్ పక్కాగా ఉందా లేదా తెలియదు. ఓకే, కొన్ని చోట్ల డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు. ఓకే, కొన్ని చోట్ల వాల్యూస్ లేకుండా ఉండొచ్చు. ఓకే, సో వీ డోంట్ నో, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, రైట్? సో ఐఎమ్ గోయింగ్ టు చెక్ ఫర్ నల్ వాల్యూస్. సో ఇప్పుడు మనం డేటా క్లీనింగ్ చూద్దాం. ఓకే, so how exactly you clean your data? First, I have to see whether my data have any null values. Okay, so df dot is null. ఓకే, ఇది రన్ చేస్తే నాకు అన్ని ఫాల్స్ వాల్యూస్ వచ్చాయి. ఇది ఎక్కడైతే నల్ ఉంటే అక్కడ ట్రూ వస్తుంది అనమాట. ఇది చాలా హెక్టిక్ గా ఉంది కాబట్టి డాట్ సమ్ ఐ విల్ యూస్, లెట్ us see. ఓకే, ఇప్పుడు నాకేమొచ్చిందంటే ప్రతి కాలంలోను, ప్రతి రోలోను ఏమన్నా నల్ వాల్యూస్ ఉంటే ఇక్కడ 1 చూపించేది అనమాట. ఓకే, సో ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి నల్ వాల్యూస్ ఏమి లేవు. నల్ వాల్యూస్ అంటే ఏంటి? ఎంటీ వాల్యూస్. ఒక వాల్యూ కూడా లేదు. ఇక్కడ ఇక్కడ 0 ఉన్నా అదొక వాల్యూ. ఓకే, వాల్యూవే లేదు అంటే మనకి నల్ వాల్యూ కింద వస్తుంది. సో దట్స్ ఇట్. సో దీంట్లో నల్ వాల్యూస్ లేవు. ఓకే, నల్ వాల్యూస్ లేకపోతే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే డూప్లికేట్స్ కి చెక్ చేయాలి. ఓకే, సో యా, ఎక్సెల్ ఫైల్ అంతా లోడ్ చేయడం తర్వాత చెప్తాను మీకు. ఓకే, డిస్క్రైబ్ అదంతా. ఓకే, సో కాపీ హెడ్ ఇవన్నీ తర్వాత చెప్తాను. ఓకే, సో హౌ టు ప్లాట్ కూడా నేను మీకు చెప్తాను. దీంట్లో ఎల్ఓసి ఐఎల్ఓసి ఎలా యూస్ చేయాలో కూడా మనం తెలుసుకుంటాం. ఓకే, ఫైన్. డూప్లికేట్స్. ఓకే, see this is what it is. ఓకే, డ్రాప్ డూప్లికేట్స్ అన్న ఫంక్షన్ ఉంటుంది. సో అది మనకి డూప్లికేట్స్ ఏమన్నా ఉంటే మనకి
అది డ్రాప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే డిఎఫ్ డాట్ డిస్క్రైబ్ డిస్క్రైబ్ ఫంక్షన్ వర్క్ అవుతుందా? ఓకే, డిస్క్రైబ్ ఫంక్షన్ వర్క్ అవుతుంది. సో ఇదేమో యావరేజ్ వాల్యూస్ ఎంత, సో ఎన్ని కౌంట్స్ ఉన్నాయంటే ప్రతి కాల్ ఇప్పుడు ప్రెగ్ అన్న కాలం తీసుకున్నారు అనుకోండి, దాంట్లో 768 వాల్యూస్ ఉన్నాయంట, కౌంట్ చేస్తుంది. దాని యావరేజ్ ఏమో 3.8 గా ఉంది. ఓకే, సో స్టాండర్డ్ డీవియేషన్ మినిమం వాల్యూ 25% ఆఫ్ ద వాల్యూస్ ఆర్ 1, 50% ఆఫ్ ద వాల్యూస్ ఆర్ 3, 75% ఆఫ్ ద వాల్యూస్ ఆర్ 6. ఓకే, అండ్ ద మాక్సిమం వాల్యూ ఇస్ 70. సో ఇది ఒక కాలం తీసుకుంటే ఆ కాలంని అనలైజ్ చేసి ఆ కాలంలో వాల్యూస్ ఎలా ఉన్నాయని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనం డిస్క్రైబ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్. ఓకే, ఫైన్. సో show you like preliminary checks and all. This is how you do for transpose. Okay, fine. That's all, guys. So let's move on. Let's move on to checking the duplicates. Drop underscore duplicates. Okay. So top underscore duplicates. నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. ఓకే, బట్ సో ఇనిషియల్లీ మనకి ఎన్ని రోస్ ఉన్నాయంటే 768 కదా. సో లెట్స్ డ్రాప్ ద డూప్లికేట్స్. ఓకే, సో దెర్ ఆర్ నో డూప్లికేట్ వాల్యూస్ యాజ్ వెల్. ఓకే, 768 అంటే 768 రోస్ అలాగే వచ్చేసినాయి కాబట్టి there are no duplicates. So there is no point in dropping the duplicates. Duplicates లేవన్నప్పుడు duplicates ఎలా డ్రాప్ చేస్తారు? So there are no duplicates. So fine. ఓకే, డన్. దెన్ డ్రాపింగ్ డూప్లికేట్స్ అయిపోయింది, నల్ వాల్యూస్ చెక్ చేయటం అయిపోయింది. డూప్లికేట్స్ నల్ వాల్యూస్ ఉన్న ఫైల్స్ నేను లోడ్ చేసి మీకు చూపిస్తాను, ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే, సో ఇవి రెండు కూడా మనకి ప్రిలిమినరీగా మనం చెక్ చేయాలన్నమాట. నల్ వాల్యూస్ ఉంటే అది రీడ్ చేయదు, ప్రాసెస్ చేయదు. ఇక్కడ వాల్యూవే లేదు, యూఆర్ ఆస్కింగ్ మీ టు రీడ్ అంటుంది. ఓకే, ఫైన్. సో లెటెస్ టాక్ అబౌట్, లెటెస్ డూ టీఎఫ్ x this time. So we are going to read an Excel file. So what is the value for that? Sorry, function for the read underscore Excel is array. Okay, so Excel. So let's go to our folders and see whether we have any Excel files. Healthcare data sets. Excel file కూడా డయాబెటీస్ ఫైలే ఎక్సెల్ ఫైల్ గా ఉన్నట్టుంది. ఇదిగో, there it is. Okay, so I'm going to take this one and use copy as path. Okay, ఇది ఒక Excel file, guys, because I will show you the extension. So you can see it is Excel SSX, which means Excel file. So Excel file కూడా నేను లోడ్ చేసి చూపిస్తున్నాను. ఈ ఎర్రర్ వస్తే ఎలా రెక్టిఫై చేయాలి? అడ్రస్ కి ముందు R పెట్టాలి. సో దట్స్ ఆల్. సో dfex dot head. So we run this. This is also same data frame. Okay, సేమ్ ఫైల్ CSV ఫార్మాట్ లోనే ఎక్సెల్ ఫార్మాట్ లోనే ఉంది. ఓకే, కాకపోతే ఒక ఎక్సెల్ ఫైల్ ని ఎలా లోడ్ చేయాలి నేర్చుకోండి. రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్, దట్స్ ఆల్. ఓకే, లెట్ us లోడ్ టెక్స్ట్ ఫైల్ అండ్ సి. సో టెక్స్ట్ ఫైల్ ఎలా లోడ్ చేస్తారంటే pd డాట్ రీడ్ txt అని ఒకటి లేదు. ఓకే, సో హౌ ఎగ్జాక్ట్లీ యూర్ గోయింగ్ టు డూ? రీడ్ CSVయే యూస్ చేయాలి, కాకపోతే ఒక ట్విస్ట్ ఉంది, అదేంటో చెప్తాను. ఓకే, సో లెట్ us టేక్ వన్ ఫైల్. I don't know which file we have correct here. టెక్స్ట్ ఫైల్ కదా.
డెమో డేటా ఫ్రేమ్ ఇక్కడ ఉంది. గ్రేడ్స్ ఏమో ఇక్కడ ఉంది. గ్రేడ్స్ విత్ నల్స్ కూడా ఇక్కడ ఉంది. సో లెట్స్ ట్రై దిస్ వన్ ఆర్ దిస్ వన్. విల్ ట్రై దిస్ వన్. ఓకే, సో ఇది ఒక టెక్స్ట్ ఫైల్, నేను అది తీసుకుంటున్నాను. సో లెట్స్ గో హియర్ అండ్ పేస్ట్ ఇట్. ఓకే, సో ఇఫ్ ఐ రన్ దిస్, of course the warning. Okay, so let us view the DFT. ఓకే, ఇప్పుడు చూసారంటే మీరు ఈ ఫైల్ని, ఇండెక్స్ అంతా ఒక కాలం, ఇవన్నీ కూడా ఒకే కాలంలో క్లమ్సీగా వచ్చేసాయి అనమాట. ఎందుకంటే దాన్ని అది సిఎస్వి ఫైల్ కింద తీసుకుంటుంది, కమానే లేదు కాబట్టి. ఈ టెక్స్ట్ ఫైల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కసారి. ఓకే, గ్రేడ్స్ కదా, ఇక్కడ మీకు కమాస్ ఎక్కడైనా ఉన్నాయా? లేదు కాబట్టి కాకపోతే మీరు ఏం యూజ్ చేస్తున్నారు, సిఎస్వి ఫైల్, సిఎస్విని రీడ్ చేసే ఫంక్షన్ యూజ్ చేస్తున్నారు. అందుకని ఏం చేస్తుందంటే, ఓకే, అన్నీ కూడా ఒకే రో కింద తీసేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్టి డాట్ కాలమ్స్, ఇది వర్క్ అవ్వచ్చు. కాలమ్స్ తీసుకున్నారు అనుకోండి, ఒకటే కాలం ఉందని చెప్తుంది చూడండి. ఈ కాలం నేమ్ ఏంటి? నేమ్స్ ఇనిషియల్ సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 గ్రేడ్, అది మొత్తం కలిపి ఒకే కాలం నేమ్ అంటుంది. ఒక కాలమే ఉందంటుంది. ఇక్కడ ఎక్కడైనా కమాస్ కనబడుతున్నాయా మీకు? ఇంకొక కాలం ఉన్నట్టు లేదు. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, లోడ్ చేసేటప్పుడు, ఒక టెక్స్ట్ ఫైల్ని లోడ్ చేసేటప్పుడు, ఓకే, సెప్ అన్న ఒక పారామీటర్ వాడాలి. ఓకే, ఓకే, ఇది సిఎస్వి ఫైల్ కాదు, టెక్స్ట్ ఫైలే అంటున్నావు. మరి నేను ఎలా సెపరేట్ చేయాలి వాల్యూస్ని అంటే, ఎక్కడెక్కడ నువ్వు స్పేస్ చూస్తున్నావో అక్కడక్కడ నువ్వు సెపరేట్ చేయాలని చెప్తున్నాను. ఈ ఫైల్ ఒకసారి చూడండి. ఓకే, నేమ్స్కి ఇనిషియల్స్కి మధ్యలో ఏముంది? స్పేస్ ఉంది. ఓకే, సో స్పేస్ని బట్టి కట్ చేస్తుంది అనమాట ఇప్పుడు. ఓకే, సో స్పేస్ ఇవ్వక ముందు అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి, ఇప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చూడండి. సో రన్ చేశాను. ఇప్పుడు డిఎఫ్టి రన్ చేస్తే యూ కెన్ సీ, రైట్, యూ కెన్ సీ నేమ్స్ అండ్ జో ఇనిషియల్స్, ఎవ్రీథింగ్ ఇన్ సెపరేట్. నౌ లెట్ us read what are the columns here. It is gonna tell you, see, separate గా వచ్చాయి. Okay, there are like, ముందే there is one column. Now it is saying that we have 6 columns. ఓకే, యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్. సో ఇది ఒక సిఎస్వి ఫైల్కి ఒక టెక్స్ట్ ఫైల్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ పార్ట్. ఓకే, సరే, ఓకే, ఇది కూడా వాల్యూస్ అంటున్నావు. ఓకే, నేను ఎలా కట్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఒక వాల్యూ. ఓకే, సెపరేటర్ ఏంటి అంటే, ఇక్కడ స్పేస్ ఏమో సెపరేటర్ అనమాట. ఓకే, సో ఆ సెపరేటర్ ఇప్పుడు నేమ్స్ పక్కన స్టార్ ఉంది, దాని పక్కన ఇనిషియల్స్ పక్కన మళ్ళీ ఇంకొక స్టార్ ఉంది. స్టార్స్ ద్వారా మనం వాల్యూస్ ని సెపరేట్ చేసేటట్టయితే ఇక్కడ స్టార్ ఇస్తాం. ఈ సెపరేటర్ అన్న దాని వాల్యూలో స్టార్ ఇస్తాం అనమాట. ఓకే, సో ఇదే ఒక టెక్స్ట్ కి సిఎస్వికి ఉన్న డిఫరెన్స్. ఓకే, సో ఒక సిఎస్వి ఫైల్ లోడ్ చేయాలంటే రీడ్ సిఎస్వి యూస్ చేయాలి. ఎక్సెల్ ఫైల్ అంటే రీడ్ ఎక్సెల్ యూస్ చేయాలి. టెక్స్ట్ ఫైల్ అంటే రీడ్ సిఎస్వియే యూస్ చేసి దాంట్లో సెపరేటర్ ఏంటో మెన్షన్ చేయాలి. 3 మెథడ్స్ అర్థమైందా? ఓకే, దట్స్ ఆల్. చలే, సో లెట్స్ ప్లే విత్ అదర్ సెట్టింగ్స్ అండ్ ఆల్. డేటా క్లీనింగ్ డెమో చూపిస్తాను ఇప్పుడు మీకు. దిస్ వన్ ఇస్ వెరీ, can I push to the song? Okay, fine. So let's convert this into Markdown and run it. Okay. So for this we need a file. So నేను df డెమో తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు డేటాను ఎలా క్లీన్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అదంతా నేర్పిస్తాను అనమాట. సో pd డాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ రీడ్ సిఎస్, ఒక సిఎస్వి ఫైల్ తీసుకుంటున్నాను. దాంట్లో నల్ వాల్యూస్, డూప్లికేట్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. సో ఎలా హ్యాండిల్ చేయాలో మనం చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, దిస్ వన్. ఓకే, సో లెట్ మీ టేక్ దిస్
copy as path. Okay, copy and close the bracket and give R to avoid the errors. ఏమైంది? రన్ బటన్ రావట్లేదు. సో ఓకే, ఐ కెన్ యూస్ కంట్రోల్ ఎంటర్. ఓకే, రన్ అయింది. సో ఓకే, ఫైన్. సో లెట్స్ క్రియేట్ few cells down here. Okay, సో రన్ అయింది. లెట్ us view df డెమో వ్యూ చేద్దాం ఒకసారి. సో యూ క్యాన్ సీ మేరీలో ఒక నల్ వాల్యూ ఉంది, నాట్ అ నంబర్. ఓకే, జెస్కి ఒక నల్ వాల్యూ, రజనీకి ఒక నల్ వాల్యూ, కిరణ్కి ఒక నల్ వాల్యూ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఫస్ట్ కాలమ్, ఓకే, అండ్ ద 13th రో, సారీ గైస్, ఫస్ట్ రో అండ్ 13th రో ఇస్ అ రిపీటెడ్ వన్. ఒకసారి కంపేర్ చేయండి, 1 and 13. ఓకే, సో 1లో రాజేష్ ఎం 8.9, 9.1, 9.3 అలాగే ఉన్నాయి. AA11. ఓకే, వాల్యూస్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. సో ఐ విల్ కాల్ దిస్ అ డూప్లికేట్ వన్. ఓకే, సో ఫస్ట్ వన్ స్టెప్ ఎట్ వన్స్. ఓకే, ఫస్ట్ నల్ వాల్యూస్ ని ఎలా డ్రాప్ చేయాలి? ఓకే, అట్లా డ్రాప్ చేసిన నల్ వాల్యూస్ ని డ్రాప్ చేసిన తర్వాత కొత్త డేటా ఫ్రేమ్ ని ఎలా సేవ్ చేయాలి? ఓకే, సో ఇవన్నీ మనం నేర్చుకుందాం ఇప్పుడు. ఓకే, సో లెట్ us do df demo dot is null. ఓకే, is null మాత్రం పెడితే ట్రూ ఫాల్స్ అని వస్తుంది, అందుకని మనం సమ్మరీగా ఇవ్వు అని చెప్పి అడుగుతాం అనమాట. సో దీన్ని రన్ చేసినప్పుడు మనకు చెప్తుంది చూడండి, sem1 అన్న కాలంలో మీకు 3 నల్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, sem1 అన్న కాలంలో నాకు 3 నల్ వాల్యూస్ ఉన్నాయి అనమాట. ఓకే, సో 8, 9, 10లో 3 నల్ వాల్యూస్ ఉన్నాయి. sem3 అన్న కాలంలో 1 నల్ వాల్యూ ఉందని చెప్తుంది. సో sem3లో 1 నల్ వాల్యూ ఉంది. ఓకే, ఇదేమో కాలం వైస్ మనకి ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయో చెప్తుంది. ఓకే, సో నౌ లెట్ us డూ ఈ నల్ వాల్యూస్ అని డ్రాప్ చేసేద్దాం. ఫస్ట్ df డాట్ డ్రాప్ ఎన్ఏ. ఓకే, సో df డెమో డాట్ డ్రాప్ ఎన్ఏ. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే ఓకే, ఏ కాలంలో ఏ రోలో మనకి నల్ వాల్యూస్ ఉన్నాయి? 8, 9, 10. ఓకే, ఈ రో నంబర్ ఏంటి? 3. ఇప్పుడు 3, 8, 9, 10 డిలీట్ అయిపోయి ఉంటాయి చూడండి. ఓకే, సో 3 లేదు, 8, 9 లేదు, 10 లేదు. ఓకే, 7 తర్వాత 11 వచ్చింది. ఓకే, బట్ దర్ ఇస్ ద ప్రాబ్లం. మళ్ళీ నేను డిఎఫ్ డెమో రన్ చేసినప్పుడు అన్ని వాల్యూస్ వచ్చేసాయి. ఓకే, అంటే చేంజెస్ అన్నవి మీరు డ్రాప్ చేసినప్పుడు చేంజెస్ అన్నవి రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఓకే, డ్రాప్ చేస్తే ఎలా ఉంటుందో చూపించింది, కాకపోతే ఆ చేంజెస్ సేవ్ అవ్వలేదు. చేంజెస్ మీరు 2 టైప్స్గా సేవ్ చేయొచ్చు. ఒకటేమో డిఎఫ్ డెమో ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ డెమో డాట్ డ్రాప్ ఎన్ఏ, ఇలా చేంజ్ చేయొచ్చు. ఓకే, లేకపోతే న్యూ డేటా ఫ్రేమ్ అని కొత్త నేమ్ ఇచ్చి దాంట్లో దాన్ని సేవ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ వే. లేకపోతే నాకు ఇంకో కాపీ అంతా వద్దు, ఓకే, నేను ఈ డేటా ఫ్రేమ్ని మాడిఫై చేయాలి అనుకుంటున్నానంటే యూ క్యాన్ యూజ్ అ పారామీటర్ ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటే ఒరిజినల్ డేటా ఫ్రేమ్లో ఆ ప్లేస్లోనే ఒరిజినల్ డేటా ఫ్రేమ్ని మాడిఫై చేస్తుంది. నేను ఒరిజినల్ డేటా ఫ్రేమ్ని మాడిఫై చేయదలుచుకోలేదు, డ్రాప్ చేసిన తర్వాత వచ్చే డేటా ఫ్రేమ్ని సెపరేట్గా సేవ్ చేసుకుంటానంటే కొత్త వేరియబుల్లో మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, కొత్త వేరియబుల్లో సేవ్ చేసుకోను, నేను ఒరిజినల్ డేటా ఫ్రేమ్ని మాడిఫై చేసుకుంటానంటే మీరు ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఇవ్వాలి. బై డిఫాల్ట్ ఇన్ ప్లేస్ ఏమో ఫాల్స్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు రన్ చేసి ఇప్పుడు ఒకసారి వ్యూ చేద్దాం. ఓకే, సో పర్మనెంట్గా ఆ కాలమ్స్ ఆ రోస్ అన్నవి డెలీట్ అయిపోయినాయి. పర్మనెంట్లీ దీస్ రోస్ హ్యాస్ బీన్ డెలీటెడ్. ఓకే, how? Because I have given in place is equal to, that's why it has modified the original data frame, which is df demo. Df demo is my original data frame.
Okay, so this is how you check for the empty values and drop the empty values. And when you drop the empty values, if you want to save the changes in the original data frame, you use in place is equal to true. If you don't want to save the changes in the original data frame, you can take a new variable and save it. Okay, that will create you two data frames, one data frame with null values, another one without null values. ఓకే, సో డిఎఫ్ డెమో 1 డిఎఫ్ డెమో 2 అని మీరు సేవ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ దీన్నే మాడిఫై చేసేటట్టయితే ఇన్ ప్లేస్ ఇస్ ఈక్వల్ టు ట్రూ ఇవ్వాలి. ఓకే, సో నల్ వాల్యూస్ని ఇలా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, లెట్స్ సీ హౌ టు హ్యాండిల్ ద డూప్లికేట్ వాల్యూస్ నౌ. డూప్లికేట్ వాల్యూస్ ఆల్రెడీ యూ పీపుల్ నో how we can handle that and all. Okay, so what is the function for the drop duplicates? So let us take df demo. Okay, dot drop underscore duplicates. Okay, and run this. So ఇప్పుడు ఆ 13th row delete అయిపోయి ఉంటుంది. ఓకే, కాకపోతే when I visualize it once more, అది మళ్ళీ వచ్చేసింది. ఓకే, ఎందుకంటే సేమ్ లాజిక్. పైన డ్రాప్ చేస్తే ఎలా సేవ్ అవ్వదో, ఇన్ ప్లేస్ ట్రూ ఇవ్వకపోతే ఎలా సేవ్ అవ్వదో, ఇక్కడ కూడా ఇన్ ప్లేస్ ట్రూ ఇవ్వకపోతే సేవ్ అవ్వదు. సో ఇన్ ప్లేస్ ట్రూ ఇస్తే మాత్రమే మనకి చేంజెస్ సేవ్ అవుతాయి. సో లెట్ మీ షో యూ దా. దేర్ యూ గో. నౌ లెట్ us రన్ దిస్ and view this. Okay, now you can see that 13th row is completely vanished because it is duplicates is dropped and the changes are saved to the original data frame. Duplicates drop కూడా అయిపోయింది. ఓకే, దాని చేంజెస్ ఒరిజినల్ డేటా ఫ్రేమ్ కి రిఫ్లెక్ట్ కూడా అయిపోయాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ డ్రాప్ అ నల్ వాల్యూ, దిస్ ఈస్ హౌ యూ డ్రాప్ అ డూప్లికేట్ వాల్యూ. ఓకే, ఫైన్. ఇప్పుడు మీరు ఈ నల్ వాల్యూస్ ని డ్రాప్ చేసి కొన్ని నల్ వాల్యూస్ ని యాడ్ చేశారు కదా. సో ఇప్పుడు లెట్ us క్రియేట్ అ నోట్ ప్యాడ్ ఫైల్. ఏ సి డి 12 13 14 15 12 22 22 okay 13 15 4 NaN comma 4 60. Okay, so this is a simple one of the simple thing. Okay, so ఒక సింపుల్ ఫైల్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో లెట్ us go and save it in this demo fill. Okay, so let me give a demo fill, save it. Okay, so now let us load this file. So handling null values ఎలా చూసారో, so this time handling null with fill. Okay, so this is one more type. So demo is equal to, I'm going to do pd dot csv. Okay, read underscore csv, of course, read underscore csv. Okay, now let us load the file which we created. What is the file name called? Demo fill kada. Where it is, where it is, where it is. Demo tt. Maybe I should open it one second. Yes, there it is. Okay, so let me use copy as path. ఇది టెక్స్ట్ ఫైల్ కదా, మరి నేనేమి ఒకటి ఎక్స్ట్రా పారామీటర్ యాడ్ చేయాలి. ఇది మాత్రం పెడితే మీకు మొత్తం కలిపి వస్తుంది కదా, ఇలా వస్తుంది కదా.
ఇప్పుడు నేను మీకు డెమో వ్యూ చేస్తే మీకు ఇలా ఓకే ఇట్ ఇస్ టేకింగ్ ఇట్ కమానే ఇచ్చాం కాబట్టి సో బట్ ఎనీవే ఇన్ ద సెపరేటర్ యూస్ కమా సో ఇది చెప్పాను ఆల్రెడీ టెక్స్ట్ ఫైల్ మీరు రన్ చేసేటప్పుడు ఓకే సో దేర్ యూ గో ఇప్పుడు నల్ వాల్యూ ఒకటి ఉంది ఇప్పుడు దీంట్లో నల్ వాల్యూని మనం డిలీట్ చేయకుండా ఓకే ఇంకొక విధంగా ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే ఫిల్ చేయొచ్చు ఓకే సో ఫిల్లింగ్ కి సర్టెన్ రూల్స్ ఫిల్ అంటే మీరు ఒక వాల్యూని రీప్లేస్ చేస్తున్నారు నల్ వాల్యూని ఇంకో వాల్యూతో మీరు రీప్లేస్ చేయబోతున్నారు ఓకే దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఏంటంటే ఫస్ట్ మీరు యావరేజ్ కనుక్కోవాలి ఓకే సో how will you get the average? We have the mean function. Okay, let me show that to you. Fill in a. See, there it is. సో ఇప్పుడు మీరు ఒక కాలం తీసుకుని దాని యావరేజ్ కనుక్కోవాలన్నమాట ఓకే సో దిస్ ఈస్ హౌ యూ క్యాలిక్యులేటెడ్ సో వాట్ ఇస్ ద ఫంక్షన్ నేమ్ గైస్ మీన్ ఇప్పుడు మీకు ఏ కాలంలో వాల్యూ మిస్ అవుతుంది బి అన్న కాలంలో వాల్యూ మిస్ అవుతుంది సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే బికి సంబంధించిన యావరేజ్ ఏంటంటే సో వాట్ ఈస్ మై డేటా ఫ్రేమ్ నేమ్ డెమోలో కాలం ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే బ్రాకెట్ యూస్ చేసుకుని యాక్సెస్ చేసుకోవాలి ఓకే బి ఒక యావరేజ్ ఓకే సో లెట్ మీ రన్ దిస్ ఇప్పుడు మీన్ బిని ఒకసారి వ్యూ చేద్దాం సో ఏం వచ్చింది అంటే మనకి యావరేజ్ ఏమో 13 వచ్చింది అనమాట ఓకే సో 13 వచ్చింది అంటే 13కి 22కి సిరీస్ ఆఫ్ మీన్ dot mean okay we have to take it as a function let us see once more okay fine so 13కి 22కి యావరేజ్ ఏమో 17.5 వచ్చింది అనమాట ఓకే సో ఇప్పుడు ఒక వాల్యూ ఒక కాలంలో ఉన్న వాల్యూ మిస్ అయిందంటే ఆ కాలంలో ఉన్న మిగతా వాల్యూస్ కి యావరేజ్ కనిపెట్టి ఆ వాల్యూతో మనం ఫిల్ చేయొచ్చు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓకే సో డెమో డాట్ ఫిల్ ఎన్ఏ ఓకే విత్ మీన్ బి ఫిల్ ఎన్ని అంటే నల్ వాల్యూని మీన్ వాల్యూతో ఫిల్ చేయమని అడుగుతున్నాను అనమాట ఓకే సో మీకు ఇక్కడ నల్ వాల్యూ అన్నది ఆ కాలం యొక్క యావరేజ్ వాల్యూతో ఫిల్ అయిపోయింది ఓకే దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ నల్ వాల్యూస్ ఓకే 3 టెక్నిక్స్ నేర్పించాను ఒకటి నల్ వాల్యూస్ ని డ్రాప్ చేయొచ్చు సెకండ్ డూప్లికేట్ వాల్యూస్ ని డ్రాప్ చేయొచ్చు ఇంకొకటి నల్ వాల్యూస్ ని ఆ కాలంలో ఉన్న యావరేజ్ తో రీప్లేస్ చేయొచ్చు ఓకేనా సో ఇలా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఫైన్ దట్స్ ఆల్ సో దిస్ ఇస్ దిస్ ఇస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ గైస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది పాండస్ ఓకే నౌ ఇప్పుడు డేటా యాక్సెసింగ్ టెక్నిక్స్ నేర్చుకుందాం ఈ ఫైల్ నేను మీకు సెండ్ చేస్తాను సో డేటా యాక్సెసింగ్ ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ఒక కాలం ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం సో ఇది చాలా చిన్ని డేటా ఫ్రేమ్ కాబట్టి నేను ఈ డేటా ఫ్రేమ్ తో ప్లే చేస్తాను డిఎఫ్ డెమో ఓకే సో డిఎఫ్ డెమో సో లెట్ us సే గ్రేడ్స్ అన్నది వన్ కాలం ఇన్ దట్ ఈ ఎర్రర్ గ్రేడ్స్ అన్నది లేదు అంటుంది గ్రేడ్ అన్నది ఉందా ఓకే ఫైన్ సారీ ఒక కాలం ఓకే సో వన్ కాలం డేటా మాత్రం మనకు కావాలంటే ఆ కాలం నేమ్ మీరు మెన్షన్ చేస్తే ఆ కాలం వచ్చేస్తుంది ఓకే సో దిస్ ఇస్ యూజింగ్ కాలం నేమ్ ఓకే సో వాట్ ఈస్ ది అదర్ వే ఆఫ్ యాక్సెసింగ్ ద డేటా we have so many other ways you can access the data okay so let us see that so this time you can do is
df demo డాట్ ఎల్ఓసి. ఓకే, సో లొకేషన్ ఏం చేస్తుందంటే, సో లెట్ మీ షో యూ సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి. ఓకే, ఇంటీజర్ లొకేషన్ అండ్ లొకేషన్. ఓకే, సో దిస్ ఇస్ లొకేషన్. సో లొకేషన్లో మీరు 1 2 ఇలా ఏదన్నా మీరు టైప్ చేసుకోవచ్చు. సో 6:11 క్రియేట్ చేయొచ్చు. ఓకే, 10 to 7 కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో రేంజ్ ఆఫ్ కాలమ్స్, సారీ రేంజ్ ఆఫ్ ది రోస్ అండ్ నేమ్ ఆఫ్ ది కాలమ్స్ ఇస్తే అవి మాత్రం కూడా డిస్ప్లే అవుతాయి. ఓకే, సో లెట్ మీ షో యూ దాట్. సో how will you enclose them in a square bracket? సో స్క్వేర్ బ్రాకెట్లో నేను ఇప్పుడు నాకు కావాల్సిన రో నంబర్స్ ఇస్తాను. ఓకే, సో అంటే నాకు సెకండ్ రో, 11th రో అండ్ 14th రో కావాలి అని మెన్షన్ చేస్తే, లెట్స్ రన్ దిస్. ఓకే, ఫైన్. Maybe you should use a double bracket and run it. So you got second row, 11th row and 14th row. ఓకే, ఇదేమో ఓన్లీ రో యాక్సెసింగ్. ఓకే, సో డబుల్ బ్రాకెట్ ఇవ్వాలి గైస్, ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. ఇదే నేను సెకండ్ రో, 11th రో, 14th రోలో ఉన్న sem1 నేమ్స్ మాత్రం యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సో నేమ్స్ అండ్ sem1. ఓకే, సో లెట్ us run this. ఓకే, సో మీకు సెకండ్ 11 14 మాత్రం తీసుకుంది. కాలమ్ ని కూడా నేమ్స్ sem1 మాత్రం తీసుకుంది. ఇక్కడ మన కాలమ్ నేమ్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి మొత్తం సెకండ్ రో ఫుల్ గాను, 11th రో ఫుల్ గాను, 14th రో ఫుల్ గాను ఇచ్చేసింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం కాలమ్స్, ఈ కాలమ్స్ మాత్రం చాలు అన్నాం కాబట్టి సెకండ్ 11 14th రోస్ లో ఉన్న నేమ్స్ అండ్ sem1 కాలమ్స్ మాత్రం డిస్ప్లే చేసింది అనమాట. ఓకేనా, సో గుర్తుంచుకోండి, రోస్ అన్ని ఒక స్క్వేర్ బ్రాకెట్ లో ఇవ్వాలి, కాలమ్స్ అన్ని ఒక స్క్వేర్ బ్రాకెట్ లో ఇవ్వాలి, మొత్తం కలిపి ఒక మదర్ బ్రాకెట్ ఒకటి ఉండాలి బయట. ఓకే, మీరు ఆ రోస్ మాత్రం యాక్సెస్ చేసేటట్టు అయితే, ఓకే, మీరు డబుల్ బ్రాకెట్స్ ఇచ్చి దాని లోపల ఒక మదర్ బ్రాకెట్ ఇచ్చి దాని లోపల రోస్ మాత్రం మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ యాక్సెస్ విత్ ఎల్ఓసి. ఓకే, ఇంకొక టైప్ ఆఫ్ ఇంకొకటి చూపిస్తాను. ఓకే, సో దీంట్లో మీరు సమ్ టైమ్స్ రేంజ్ ఇవ్వచ్చు. ఓకే, సో 10 to 15 కాలమ్స్ లో కూడా. ఓకే, 1 to 3 అని చెప్పి నేను రన్ చేస్తాను ఇప్పుడు ఇది. ఈ లొకేషన్ ఎల్ఓసి ఇన్వాలిడ్ సింటాక్స్ వస్తుందా? రేంజ్ ఆఫ్ వాల్యూస్ రన్ అవుతాయి. ఓకే, సింగిల్, సారీ గైస్, కరెక్టేనా? రేంజ్ ఇచ్చినప్పుడు ఇలా ఇవ్వాలా? We don't need, no, cannot do that. ఓకే, కాలమ్ కి రేంజ్ పని చేయట్లేదు, అది ప్రాబ్లం. దానికి ఐఎల్ఓసి యూస్ చేయాలి కదా. ఓకే, ఫైన్ గైస్, సారీ అబౌట్ దట్. ఇది చూపిస్తాను, జస్ట్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ మాత్రం చూపిస్తాను, దాని తర్వాత ఐఎల్ఓసి చూపిస్తాను. ఓకే, సో లెట్స్ రన్ దిస్ టెర్మినేటర్. 15 invalid syntax. Why it is invalid syntax? That's it. So you can give the range of rows, comma, columns in a bracket enclosed by bigger mother bracket. That's all. Okay, so this is range of values. ఇందాక నేను ఇచ్చింది ఏంటంటే ఐ లొకేషన్. సో ఇంకొక వే ఆఫ్ యాక్సెసింగ్ ఏంటంటే ఇంటీజర్ లొకేషన్, చాలా ఇంపార్టెంట్. సో ఇంటీజర్ లొకేషన్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అక్సెప్ట్ ఎనీ కాలమ్ నేమ్స్. ఓకే, స్ట్రింగ్స్ ని అక్సెప్ట్ చేయదు. సో ఇట్ వోంట్ అక్సెప్ట్ స్ట్రింగ్స్. సో వాట్ యూ క్యాన్ డూ ఇస్,
Okay, so this time it is I location, and let's mention 2:5. Okay, this is enclosed in single tabs. Okay, it's okay if we get errors. Single tabs or double tabs. Okay, there you go. You got it. So I location ante integer location. You cannot use names here. Okay. For example, ఇలా ఒక కాలమ్ నేమ్ ఇచ్చారనుకోండి. It won't accept it. Okay. So what does it says? I location only takes numeric indexes. It cannot access any strings. Okay. LOC can take ఓకే నంబర్స్ అండ్ స్ట్రింగ్స్ ఇండెక్స్ నేమ్స్ కూడా తీసుకుంటుంది ఇండెక్స్ నంబర్స్ కూడా తీసుకుంటుంది కాకపోతే ఐఎల్ఓసి అనేది ఇండెక్స్ నంబర్స్ మాత్రమే తీసుకుంటుంది ఇండెక్స్ నేమ్స్ తో యాక్సెస్ చేయలేదు ఓకే సో దట్ ఈస్ సో లెట్ us give 2:5 సో సెకండ్ కాలం ఏంటో సెకండ్ కాలం థర్డ్ కాలం అండ్ ఫోర్త్ కాలం డిస్ప్లే అవుతాయి 5 ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఓకే ఇది 10:15 ఇచ్చామే ఓకే ఓకే 11 12 13 14 డ్రాప్ అయినాయా ఓ 10 అన్నది లేదు యాక్చువల్లీ ఓకే 11 12 14 15 ఉన్నాయి 15 16th రో వచ్చింది ఏంటి ఉప్స్ ఓకే ఇది కరెక్ట్ గా వస్తుంది ఓకే ఓకే ఇండెక్స్ నెంబర్స్ దాన్ని బట్టి చేంజ్ అయిపోతాయి ఓకే సో 0 ఇక్కడ మధ్యలో 3 తీసేసాం అనుకోండి ఓకే ఇది 3 అవుతుంది యాక్చువల్లీ సో దట్స్ వై లిటిల్ బిట్ డిస్క్రిపెన్సీస్ ఓకే సో :8 అంటే మనకి ఫస్ట్ 7 వాల్యూస్ వస్తాయి సో 1 2 3 4 5 6 7 8 వాల్యూస్ వచ్చాయండి ఓకే ఫస్ట్ 8 వాల్యూస్ వస్తాయి 0 నుంచి కౌంట్ చేయాలి కదా 0 to 7 is 8 values 8 is not included okay so it will display 0 1 2 3 4 5 6 and 7 ఈ మధ్యలో ఏమన్నా రోస్ మనం డిలీట్ చేసి ఉంటే 1 అప్ తీసుకుంటుంది సో 3 డిలీట్ చేసాం కాబట్టి 8th రో డిస్ప్లే అయింది ఓకే 7 తర్వాత 10 డిలీట్ చేసాం కాబట్టి మనకి 11th కూడా డిస్ప్లే అయింది ఓకే సో దట్స్ ఆల్ సో దిస్ మెనీ rows we got just range of values you know how range of values work right so that's all guys so ఎలా యాక్సెస్ చేసుకుంటారు ఒకటేమో you can access using column name second you can access using LOC which accepts column names and row indexes you can also access them with ILOC which is integer location which accepts only index values columns అయినా index values rows అయినా index values ఓకే సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్ సో ఒక ఫైల్ ఎలా లోడ్ చేయాలి దాన్ని ఎలా క్లీన్ చేయాలి అన్న పార్ట్ ఫినిష్ అయిపోయింది మీరు ఏఎంఎల్ ప్రాజెక్ట్ లో ఫస్ట్ స్టెప్ ఇదే సో నేను మీకు మీరు ఒక క్యాగిల్ నుంచి ఒక సిఎస్వి ఫైల్ కానీ టెక్స్ట్ ఫైల్ కానీ డౌన్లోడ్ చేసినట్టయితే ఓకే దాన్ని క్లీన్ చేసి ఇలా ఈ స్టెప్స్ యూజ్ చేసి క్లీన్ చేసి ఉంచాలి ఇది ఫస్ట్ స్టెప్ ఇన్ ఏఐఎంఎల్ లో ఫస్ట్ స్టెప్ ఏమో ఆల్రెడీ మేము క్యాగల్ నుంచి ఫైల్ డౌన్లోడ్ చేయమని చెప్పాను దట్ ఇస్ డేటా గ్యాదరింగ్ సెకండ్ స్టెప్ ఏమో డేటా ప్రీ ప్రాసెసింగ్ అది మీరు ఇప్పుడు చేసేసారు ఓకే సో నెక్స్ట్ క్లాస్ నుంచి అల్గోరిథం సెలెక్షన్ ఏ డేటాకి ఎలాంటి ప్రొసీజర్ ఎలాంటి అల్గోరిథం యూజ్ చేయాలన్న దాని మీద క్లాసెస్ ఉంటాయి ఇంకంతే మీ ప్రీ రిక్వజైట్స్ అన్ని అయిపోయాయి నెక్స్ట్ క్లాస్ నుంచి యూ విల్ బి డీప్ డైవింగ్ ఇన్ టు ఏఎంఎల్ విచ్ మీన్స్ అప్ టు దిస్ పార్ట్ యూ షుడ్ హ్యావ్ క్లారిటీ up to today's class, up to today's content, you should have clarity. So whatever doubts you get,
I want you to like post it in the WhatsApp group and get clarity. Okay, sorry. Okay, otherwise, like we'll have a QA session in the next class. In that class, you can get clarity. Okay, but this is very like these things as foundation. These things are foundation. If you are good with the foundation, you when we develop the artificial intelligence models, okay, it will be easy for you. Okay, so thanks, guys. I'll see you in the next class. I'll take whatever questions you want in the WhatsApp group. Thanks.